నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. చాలా వరకు చూస్తుంటాము, అంటే మంత్రంతో ఏదైనా సాధించవచ్చు అంటుంటారు. మంత్రానికి పవర్ ఎక్కువ ఉంటుంది అంటారు. మనం కొన్ని రోజుల పాటు ఒక మంత్రాన్ని తీసుకొని సాధన చేస్తే మనం అనుకున్నవన్నీ మనం అడగకుండానే భగవంతుడు ఇస్తూ ఉంటాడు అంటూ ఉంటారు. అసలు నిజంగా మంత్రానికి ఆ పవర్ అనేది ఎంతవరకు ఉంటుంది? అంటే అమ్మవారిని నిజంగా ప్రత్యక్షం చేసుకునే అంత పవర్ ఉంటుందా? ఒక్కసారి దాని గురించి వివరణ ఇవ్వండి. మంత్రము యొక్క శక్తి ఎంత ఉంటుంది అనేటువంటిది సాధకుడి యొక్క సాధన మీద ఆధారపడి ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. ఓకే. మీరు అనుకోవచ్చు ఏమంటే నేను చాలా హయ్యర్ లెవెల్లో ఉండే దేవతని ఆశ్రయిస్తున్నాను కాబట్టి నాకు హయ్యర్ ఎనర్జీ వస్తుంది, ఏదో చిన్న గ్రామ దేవత కదా అని అనుకోవడానికి లేదు. మీరు గ్రామ దేవతని చేసిన హయ్యర్ ఎనర్జీ మీరు పొందొచ్చు. హయ్యర్ ఎనర్జీని మీరు సరిగ్గా చేయకపోయినా ఎనర్జీ పొందకపోవచ్చు. దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఎట్లా అంటే ఒక మంత్రము ఒక వ్యక్తి ఒక సాధన ఒక గురువు గారి దగ్గర ఒక బీజాక్షరం తీసుకొని చేస్తున్నాడు అనుకోండి. ఒక 40 days సాధన చేశాడు, రోజుకు ఒక 10 మాలలు ఎంతో. ఫస్ట్ వాళ్ళకి జరిగేటువంటి అనుభవాలలో చేస్తూ ఉండగా ఇలా ఇలా పాస్ అయినట్టు ఎవరో వెనకతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ అనుభవం. రెండో అనుభవం ఇంకొంచెం చేస్తూ ఉండగా ఈ పక్కన ఎవరు నిలబడుతున్నారని అర్థమవుతుంది, చూస్తే కనబడదు, మళ్ళీ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంటారు. కొన్నిసార్లు గజ్జల చప్పుడు వినిపిస్తుంది వాళ్ళు స్టార్ట్ చేయగానే. ఇంకా బాగా ఒక రేంజ్లోకి వెళ్ళాక దర్శనం అయిపోతుందండి దేవత. అంటే కూర్చొని ఉంటారు, ఇట్లాగే జపం చేస్తూ ఉంటారు, మీ కళ్ళు మూసుకొని ఉంటారు, ఇదంతా ఓపెన్ అయిపోతుంది. ఇది కళ్ళు తెరిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దేవత ఒక 3 నుంచి 5 సెకండ్లు కనబడి మాయమైపోతుంది. దాన్ని దర్శనము అంటారు. అయితే నేను అంటే స్టార్టింగ్ స్టేజ్లో మంత్ర సాధనలో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అన్నీ అడగకూడదేమో, మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నప్పుడే అమ్మవారిని అడగాలనుకునేవాడిని. తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎలా అంటే దానికి లెవెల్స్ చెప్తా చూడండి. ఇప్పుడు ఒక మంత్రం ఉంది, మంత్రంతో ఏదైనా చేయొచ్చు. మీరు బాగా సాధన చేస్తే ఒక మనిషి జ్వరం ఉంటే జ్వరం తగ్గించవచ్చు, ఏ జబ్బు ఉన్నా తగ్గించవచ్చు. అంటే ఆ లెవెల్లో ఉండేవారు చెప్తున్నాను. నేను తగ్గిస్తానని చెప్పట్లేదు, దయచేసి నా గురించి అనుకోకండి. లేకపోతే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ అమ్మవారికి చెప్పుకుంటే అమ్మవారు వాళ్ళు దానికి ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా మారుస్తుంది అక్కడ, పుణ్యాన్ని తీసుకొచ్చి మరి. అయితే నేను స్టార్టింగ్లో ఏమనుకునేవాడిని అంటే, ఒక మంత్రం ఉంది, ఆ మంత్రాన్ని కొన్ని విషయాలకే వాడాలి, అన్ని విషయాలకు వాడకూడదు, అది కరెక్ట్ కాదు, దేవతకు కోపం వస్తుంది ప్రతిసారి మనం మంత్రాన్ని అనుకునేవాడిని. కానీ కొంతకాలం గడిచిన తర్వాత అది కరెక్ట్ కాదనిపించింది. ఎలా అంటే ఫస్ట్ ఎలా అనుకునేవాడిని అంటే, ఒక సీఎం పరిచయం ఉన్నారండి ఉదాహరణకి. సీఎం పరిచయం ఉన్నప్పుడు మనం వెళ్తూ ఉన్నాం, ఏదో ట్రాఫిక్లో ఏదో లైసెన్స్ మర్చిపోయాం, ఏదో ట్రాఫిక్ కాబట్టి వెంటనే సీఎంకి ఫోన్ చేస్తే వీడేంద్ర ప్రతిష్ఠించిన విషయాలు నన్ను వాడుకుంటున్నాడు ఏంటని ఫీలింగ్ వస్తుంది అని అనుకోని నా జర్నీ కొన్ని సంవత్సరాల పాటు అట్లా సాగింది. దాని తర్వాత ఇంకొంత అంటే నేను కొంచెం ఈ సాధకులతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకున్న అనుభవాలు ఏర్పడిన తర్వాత ఐ రియలైజ్డ్, మీరు ఎంత డెప్త్గా వెళ్తే స్మరణ అంటే మీ మనసులో ఎప్పుడూ భగవద్నామ స్మరణ ఉందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే దేవత పరిచయస్తుల్లా ఉండదు, ఒక తల్లిలా ఉంటుంది. తల్లి ఏం చేస్తుంది, మిమ్మల్ని ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటుంది, చిన్న విషయాన్ని కూడా కాపాడుతూ ఉంటుంది. ఇంకా ఇన్డెప్త్గా అంటే ఉదాహరణకి మీరు ఒక మంత్రం తీసుకున్నారు, ఓ అమ్మవారిదే లలిత అమ్మవారిదే మంత్రం తీసుకున్నారు, చేస్తూ ఉన్నారు. ఫస్ట్ లెవెల్ ఆఫ్ మంత్ర సాధనలో ఫస్ట్ లెవెల్ ఆఫ్ దీంట్లో ఎలా ఉంటుందంటే, మీకు ఏదో పెద్ద ప్రమాదం వచ్చింది, ఒక్కసారి మీరు మనసులో ఆ మంత్రాన్ని తలుచుకోగానే ఆ ప్రమాదం ఆగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఇదైతే బాగున్ను అనుకోగానే అది జరుగుతూ ఉంటుంటుంది. మూడో లెవెల్లో అంటే ఇది ఇన్డెప్త్, ఇంకా అసలు హయ్యర్ లెవెల్లోకి వెళ్ళేసరికి ఏమైపోద్దంటే, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా రాంగ్ రూట్ పట్టిద్దాం అనగానే వాళ్ళకి వెంటనే చెడు జరగడం స్టార్ట్ అవుతుంటుంది. మీరు ఒక మంత్రం చేస్తున్నారు, ఉదాహరణకి లలితే అనుకుందాం, రోజు లలిత సహస్రనామాలు చేస్తున్నారు రెగ్యులర్గా, పొద్దున్న సాయంత్రం ఒక 1 year 1.5 year 2 years దాటేసరికి ఏమైపోతుందంటే, విజిత గారు ఇవాళ ఇట్లా ఉన్నారు కదా ఆఫీస్లో, మనం ఆఫీస్లో ఈవిడ మీద ఏదైనా చెప్పేసి మనం ఈవిడికి బ్యాడ్ నేమ్ తెచ్చేస్తే బాగున్నాం అని ఎవరికైనా మనసులో అనిపించింది అనుకోండి, వెంటనే వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అంటే అమ్మవారు
ఒక ఒక అంటే ఒక పక్షి గెద్ద వస్తుంది అనగానే ఇట్లా మూసుకుంటుంది చూసారు, అవును. అంత కాపాడుకుంటుందండి పిల్లల్ని. హ్మ్. అంటే హయ్యర్ లెవెల్ ఇంకా అది, హయ్యర్ అంటే హయ్యర్ లెవెల్. ఇంకా అది ఎట్లా అంటే ఇంకా ఆ వ్యక్తికి పాపం అంటే అంటే మంచి చెడు అంటే ఇన్ సెన్స్ కష్టము నష్టం ఇవేమీ తెలియవు. హ్మ్. నాకు అమ్మవారు తప్పితే ఇంకోటి ఏమీ తెలియదు అనే ఒక హయ్యర్ దీంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఓకే. అప్పుడు తను అంటే మీకు నమ్మకం కూడా ఆ రేంజ్లో ఉండాలి. నాదంతా ఏం లేదు, ఆవిడ చూసుకుంటుంది, ఏదైనా సరే ఆవిడ చూసుకుంటుంది, ధర్మంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అనేటువంటి దీంట్లో మీరు ఉన్నప్పుడు ఓకే. ఒక పక్షి తన గుడ్లని తన పిల్లల్ని కాపాడుకున్నట్టుగా, ఒక తల్లి కాపాడినట్టుగా అమ్మవారు కంప్లీట్గా మిమ్మల్ని కాపాడడం స్టార్ట్ చేస్తుంది. హుహుహు. ఇక్కడే చాలామందికి సందేహం, ఏంటి నేను పూజలు చేస్తున్నాను నన్ను కాపాడలేదు ఏంటని అంటుంటారు చూసారా, నువ్వు ఆ రేంజ్లో చేయలేదంట నేను. ఓకే. హ్మ్. నువ్వు తల్లి అని నువ్వు భావించలేదు. అవును. ఎప్పుడైనా మదరు పిల్లల్ని కాపాడుకునే పని మీద ఉంటుంది, నువ్వు మదర్గా నువ్వు ఎప్పుడు యాక్సెప్ట్ చేయలే, కంప్లీట్గా అంటున్నావు, నోటితో అంటున్నావు ఓకే. మా అమ్మ మా అమ్మవారు అమ్మవారు అంటున్నావు, కానీ నిజంగా సొంతం అమ్మని చూసినప్పుడు ఎలా అయితే ఫీలింగ్ వస్తుందో నీకు అమ్మవారిని చూసినప్పుడు ఆ ఫీలింగ్ వచ్చిందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. హుహు. అంత ఫీల్ వచ్చిందా, మీ అమ్మగారిని చూసినప్పుడు మీకు ఎంత ఫీల్ వస్తుందో దేవతను చూసినప్పుడు అదే ఫీలింగ్ వచ్చిందా, అమ్మ రక్షించినట్టే దేవత రక్షిస్తుంది. ఇట్స్ ట్రూ. అలా కాకుండా మీరు ఓన్లీ కేవలం ఒక శిలను చూసినట్టు నేను రోజు పూజ చేసుకుంటాను ఇంట్లో నాకేంటి ఇలాంటి కష్టాలు వచ్చాయంటే నువ్వు దేవతంతట దేవత నువ్వు కోరిక కోరకుండానే కదిలొచ్చి రక్షించేటువంటి స్టేజ్లో నువ్వు తపస్సు చేయలే. ఓకే. ఇప్పుడు మనం పూర్వం చూస్తే కనుక రాక్షసులు కూడా తపస్సులు చేసి వరాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అవును. అవును. అంటే ఒక ఎనర్జీ అనేది ఉంది, హ్మ్. ఆ ఎనర్జీని నువ్వు ఎంత సాధన చేసి పట్టుకుంటావు అనేది మొత్తం గేమ్ అంతా ఇక్కడే ఉంటుంది. ఓకే. ఇప్పుడు కొంతమందికి చూడండి, ఇప్పుడు కొంతమంది బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంటాయి. అవును. ఇదేంటంటే ఈరోజు నేను పూజ చేసుకుని నా మీద బ్లాక్ మ్యాజిక్ జరిగింది ఏంటంటారు. నేనేమంటానంటే నీ పూజ బ్లాక్ మ్యాజిక్ ఆపేంత పూజ కాలేదు నీది. నీ ఆహాహా! సాధన ఏ రేంజ్లోకి వెళ్ళిపోవాలంటే నీకు బ్లాక్ మ్యాజిక్ చేద్దామని ఎవరైనా అనుకున్నా సరే వెంటనే వాడికి అక్కడ డౌన్ అయిపోతాడు వాడు. మీరు రోజు లలిత కనుక చదివితే రోజు చదివారనుకోండి, మార్నింగ్ ఈవినింగ్ ఎవరైనా ఒక మనిషి మీద అంటే అలా చదివే వ్యక్తి మీద హ్మ్. బ్లాక్ మ్యాజిక్ చేద్దామని ప్రత్యంగిర అనే అమ్మవారు అందులో నుంచి వచ్చి వాడిని ఏం చేయాలో అది చేసి సైలెంట్గా వచ్చి మళ్ళీ అక్కడికి వచ్చి ఉంటుంది. బా! అంత ఎనర్జీ ఉంటుంది. కాకపోతే మీరు ఎంతవరకు చేశారు మన అంటే నేను ప్రయత్నం అనేది ఎంత? ఏంటంటే మన నమ్మకం ఎంత? మీరు గల్లీలో క్రికెట్ ఆడుకుంటుంటే గల్లీ వరకే ఉంటాడు. హ్మ్. ఒక హయ్యర్ దీంట్లో మీరు కనుక దానిలో ఇంకా టెక్నిక్స్ తెలుసుకొని వెళ్తే ఇంటర్నేషనల్ ఆడగలుగుతారు. కరెక్ట్. అట్లా మీరు ఏదో గల్లీలో ఆడుతూ నేను ఇంటర్నేషనల్ సెలెక్ట్ అవ్వలేదంటే అట్లా మీరు అంత ప్రాక్టీస్ చేయలేదు అంటున్నాను నేను. కరెక్టే. సో ఎప్పుడు కూడా సాధన చేసేటప్పుడు బ్రహ్మచర్యం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత ఇష్టంగా చేయాలంటే భక్తి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. భక్తి అంటే అర్థం ఏంటంటే మీరు దేవతా సంబంధించింది ఏది విన్నా మీకు మనసు కదలాలి, దట్ ఈజ్ భక్తి. అది కూడా వేగంగా కదలాలి. ఇప్పుడు వింటే రేపు పొద్దున రెస్పాండ్ అవ్వడం కాదు, ఇప్పుడు వింటే విత్ ఇన్ సెకండ్స్లో కదలాలి మీకు, దట్ ఈజ్ భక్తి. అట్లా ఎప్పుడైతే అంటే ఒక తల్లి ఉదాహరణకి పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు, ఇంకా రాలేదు, ఫోన్ వచ్చింది, అమ్మ ఇక్కడున్నా వస్తున్నా అని, వెంటనే తల్లి మనసు ఎట్లా ఉంటుంది, అమ్మయ్య వచ్చినవరా, తలుపు కొట్టాడు, ఎంతో వెయిట్ చేసి రావట్లేదు, తలుపు కొట్టాడు, అమ్మాయి వచ్చేవారు అనిపిస్తుంది. అంటే తల్లి మనసు ఒక బిడ్డ మీద ఎట్లా అయితే ఫీల్ అవుతుందో ఒక భక్తుడి మనసు దేవత మీద అంత ఫీల్ ఉండాలి. అప్పుడు మీరేమీ అడగక్కర్లేదు, తనే చూసుకుంటూ ఉంటుంది. ఆ రేంజ్లోకి వెళ్ళాలంటున్నా. ఇక్కడ ఏంటంటే దేవుడు ఉన్నాడా లేడా, దేవత ఉందా లేదా, ఇవన్నీ కాదు. మీరు అసలు ఆ రేంజ్కి వెళ్ళకుండానే మీరు అనవసరంగా ఇవన్నీ అనుకుంటున్నారు. అవును. మన ప్రయత్నం మనం చేయడం మొదలు పెట్టినప్పటికీ నమ్మకం లేకుండా సాధన సరిగ్గా చేయకుండా, దానిలో జర్నీ చేయకుండా, అవును అవును మీరు ఒకటో తరగతి చదివి నేను కరెక్ట్ అవ్వలేదంటే ఎట్లా అవుతారంట నేను. అంతే కదా. అసలు చదవలేదు, మీరు కరెక్ట్ అవ్వలేదు, ఈ కరెక్ట్ అయిన వాళ్ళందరూ ఇట్లా కాదు అట్లా కాదని మీరు మాట్లాడుతుంటే ఎట్లా, ఒకటో తరగతి చదివింది అట్లా. మనం ఏదైతే చేస్తున్నామో దానికి తగ్గట్టుగా కృషి చేయడం అనేది చేయాలి, సాధన చేయాలి. సాధకులు అంటారు, అందుకే వాళ్ళని సాధకులు భక్తులు ఎందుకంటారంటే వాళ్ళు ఆ రేంజ్లో వెళ్ళారు. ఆ రేంజ్లో వెళ్ళిన వాళ్ళకి నేను నీమ్ కరోలి బాబా విన్నారు ఎప్పుడైనా మీరు పేరు? ఆయన 16, 17 ఏటే ఆయన గొప్ప అవధూత అయిపోయాడు ఆయన సాధన చేసి. అతను ఒకే సమయంలో 4 ప్లేసెస్లో ఉండేవాడు. ఆయన సాధనలో అంత తీవ్రస్థాయిగా ఇక్కడ ఉండేవాడు, ఇంకో దగ్గర ఉండేవాడు, ఇంకో దగ్గర ఉండేవాడు, ఇంకో దగ్గర ఉండేవాడు. సాక్షాత్ భగవంతుడిలాగే. ఆయన ఒకసారి
అంటే ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఆయన చెప్పుకుంటే చాలా క్లియర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ జిలేబీ అన్న అనుకోండి, ఇలా అని ఇలా జిలేబీ తీసేవాడు, మీకు ఏం కావాలంటే అది. బా ఒకసారి ఆయన 16వ ఏట ట్రైన్లోంచి దింపేస్తే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదండి అవధూతలు, వీళ్ళ దగ్గర దింపేస్తే అక్కడ కూర్చొని జపం చేసుకుంటే ట్రైన్ కదలట్లా, టీటీ దింపేసాను, నువ్వు టికెట్ తీసుకోలేదు. అప్పుడు ఎంత చెక్ చేసినా అర్థం కాకపోతే ఒక ఆయన గుర్తుపట్టి, మీరు ఫలానా వ్యక్తి కదా అంటే అవునంటే, అప్పుడు పోయి చెప్పాడు ఆయనకి, అయ్యా మీరు దింపేశారు, ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన ఎక్కిస్తే కానీ ట్రైన్ కదలదన్న, అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ కట్టేస్తే నేను ఎక్కుతా అన్నాడు. అప్పుడు ఒప్పుకున్నాక ఎక్కగానే మళ్ళీ స్టార్ట్ అయింది. బా ఒకసారి ఇట్లాగే అంటే నేను అవధూత స్థితి ఎందుకు చెప్తున్నానంటే, భక్తి స్థాయి అలా ఉన్నప్పుడు అవధూత స్థితికి వెళ్తాడని. ఓకే ఓకే. ఒకసారి ఇట్లాగే ఒక అతను వచ్చి నిమ్కరీల్ బాబాని రకరకాల కోపడుతున్నాడు, తిడుతున్నాడు ఉంటే, కొంతసేపు ఉన్న సైలెంట్గా ఉన్న నిమ్కరీల్ బాబా ఒకసారి కోపంగా ఇలా చూడగానే వెళ్ళిపోతాడు. ఆయన భక్తులందరూ అడుగుతారు, ఎవరు బాబాజీ మీరు, ఆయన వచ్చి అట్లా అంటున్నాడు, మీరు ఆఖరికి ఉరుము చూడగానే వెళ్ళిపోయినట్టు. ఏం లేదురా, యముడు చేసే పనులకు నేను కొన్ని అడ్డం పడుతున్నా, ఎందుకని ఆయన వచ్చి కోపడి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మాట, మనము భక్తి చేత ప్రతిదీ కూడా మనం సాధించుకోవచ్చు. సూర్యభగవాను పిలిచి మరీ గడగడలాడించినటువంటి సిద్ధులు ఉన్నారు మన దగ్గర. మంత్ర సాధన వల్ల అంత గొప్ప స్థాయికి అంటే మీరు వెళ్ళొచ్చు. మంత్రం మీద అసలు ఫస్ట్ నమ్మకమే లేదు. మంత్రమే దేవత, చెప్పాలంటే మంత్రమే పరమాత్మ. ఆ మంత్రాన్ని మీరు ఎంత చేస్తూ ఉంటే మీకు ఒక్క రోజులో మీకు రిజల్ట్ తెలియదు. అది చేయగా 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 మీకు అనేకమైన అనుభవాలు జరుగుతాయి, దాని మీద ఆ ఇది మీకు వస్తుంది. ఓకే ఓకే, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.